సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ VA01. సో ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ ఆర్డర్ టైప్ వచ్చేసి ఓఆర్ అండ్ సేల్స్ ఏరియా ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ సోల్డ్ టు పార్టీ అంటే లైక్ కస్టమర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. షిప్ టు పార్టీ కూడా సేమ్, ఇక్కడ డెలివరీ అవ్వాలి. ఇక్కడ మెటీరియల్ ఓకే, ఫస్ట్ ఈ మెటీరియల్ ఇస్తున్నాను. క్వాంటిటీ ఒక 6 ఇస్తున్నాను, ఎంటర్. సో కింద ఒక ఎర్రర్ వచ్చింది నాకు. ఇక్కడ ఎర్రర్ ఏంటి, డబుల్ క్లిక్ చేస్తున్నాను, ప్రైజింగ్ ఎర్రర్ హెడ్డింగ్ వచ్చేసి. సో ఇక్కడ ఏముంది, నెక్స్ట్ మ్యాండేటరీ కండిషన్ MWST ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ మనకి ఇది MWST అనేది స్టాండర్డ్ ట్యాక్స్ కండిషన్ టైప్ అన్నట్టు. సో ఈ కండిషన్ టైప్కి సంబంధించిన డేటా అనేది సమ్ ఇష్యూ ఉంది, అది దీనివల్ల మనకి హింట్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో మనకి ఇంకొంచెం ఎర్రర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇట్లా లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసేసుకొని మెటీరియల్ పైన ఈ లైన్లో ఎక్కడైనా కానీ డబుల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ట్యాబ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ వన్ నుంచి సేల్స్ ఏ, తర్వాత సేల్స్ బి, నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్, బిల్లింగ్ ట్యాబ్. సో తర్వాత కండిషన్స్, ఈ కండిషన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ అనే ట్యాబ్లో ఏంటంటే ప్రోడక్ట్కి సంబంధించి టోటల్ ప్రైజింగ్ అండ్ స్ట్రక్చర్ అనేది మొత్తం మనకు ఉంటుంది. అంటే అమ్మే ప్రైస్ ఎంత ఉంది, డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ట్యాక్సెస్ కానీ అడిషనల్ ఛార్జెస్, సో ఎవ్రీథింగ్ అనేది మొత్తం మనకి కంప్లీట్ ప్రైజింగ్ సంబంధించిన డేటా ఇక్కడ వస్తుంది మనకి. ఓకేనా. సో కింద మనకి వచ్చేసి MWST మిస్సింగ్ కదా. సో ఇక్కడ MWST అనే టర్మ్ అనేది మనకు వర్డ్ అనేది ఇక్కడ కనబడట్లేదు, ఆ పదం, రైట్. సో ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ కింద అనాలిసిస్ అనే ఒక బటన్ ఉంది ఇక్కడ. సో ఇది క్లిక్ చేస్తే ప్రైజింగ్ లాగా ఉంటుంది. సో మనకి తెలుస్తుంది ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి అనాలిసిస్ ప్రైజింగ్. సో ఇప్పుడు MWST ఎక్కడ ఉంది, MWST అనే కండిషన్ టైప్ కింద ఉంది, లాస్ట్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ టేబుల్స్ అన్నట్టు. సో ఇక్కడ MWST క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఇక్కడ డీటెయిల్స్ ఆన్ కండిషన్ టైప్ MWST ఉంది ఇక్కడ. సో రైట్ సైడ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ లైన్ చూడండి, MWST మెసేజ్ నెంబర్ 10 యాక్సెస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. సో రిక్వైర్మెంట్ 008 అనేది నాట్ ఫుల్ఫిల్డ్ అని ఉంది. సో ఈ రిక్వైర్మెంట్ నెంబర్ 0808 అనేది ఉంది. సో దీనివల్ల అంటే ఈ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు, సంథింగ్ ఇదేదో ఉంది. ఓకేనా. సో దానివల్ల ఈ MWST అనే కండిషన్ టైప్ అనేది ట్రిగర్ అవ్వలేదు. సో దానివల్ల సేల్స్ ఆర్డర్లో ఎర్రర్ ఉంది. సో దీనికి మనం సాల్వ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ MWST కోసం నేను క్లియర్ చేయడానికి కస్టమర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ పేజ్ ఇంతే పెట్టుకొని /XD02కి వెళ్తున్నాను. సో ఇది నా కస్టమరు. సో కస్టమర్ సంబంధించిన కంపెనీ కోడ్ అండ్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, ఎంటర్. ఓకే. సో నెక్స్ట్ కస్టమర్ అనేది చేంజ్ మోడ్లో ఓపెన్ చేశాను. సో సేల్స్ ఏరియాలోకి వెళ్ళాలి ఇప్పుడు. ఆల్రెడీ ఓకే సేల్స్ ఏరియాలో ఉంది కాబట్టి నాకు మళ్ళీ అడిషనల్గా అగైన్ ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే బిల్లింగ్ ట్యాబ్లో కింద చూడండి ట్యాక్సెస్ అని ఉంది ఇక్కడ ట్యాక్సెస్ దగ్గర చూసుకుంటే ఈ డిఈ అండ్ డిఈ అంటే జర్మనీ, ఐఎన్ అంటే ఇండియా. సో ఇక్కడ చూడండి ట్యాక్స్ కేటగిరీలో మనకి MWST సేమ్ ఇందాక ప్రైజింగ్ దగ్గర ఎర్రర్ ఏదైతే వచ్చిందో అదే కండిషన్ టైప్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ ఇది ట్యాక్స్ క్లాసిఫికేషన్. సో ఫస్ట్ లైన్కి డిఈ జర్మనీకి MWST 1 అని ఉంది, లయబుల్ ఫర్ ట్యాక్స్. సో నెక్స్ట్ ఇక్కడ MWST ఇండియాకి ఇక్కడ బ్లాంక్ ఉంది. సో ఈ వాల్యూ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. సో మనం ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు, 0 or 1. నేను 1 పెట్టుకుంటున్నాను, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి సేల్స్ ఆర్డర్ని మళ్ళీ కొత్తగా ఒకసారి రన్ చేస్తాను, టీ కోడ్ని మళ్ళీ టీ కోడ్ టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. మళ్ళీ ఆర్డర్ టైప్ సేల్స్ ఏరియా ఎంటర్, సోల్డ్ టు పార్టీ ఎంటర్, మెటీరియల్ క్వాంటిటీ సమ్ క్వాంటిటీ ఎంటర్. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఆ పాత అయితే ఇందాక వచ్చిన ఎర్రర్ అయితే సాల్వ్ అయిపోయింది. సో ఫర్దర్గా ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి అడిషనల్గా చెక్ చేస్తున్నాను, ఇన్కంప్లీషన్ లాగ్ ఏదైనా ఉందా. సో లేదు. సో డాక్యుమెంట్ అనేది కంప్లీట్గా ఉంది. సో ఇలా ఎర్రర్స్ అనేది మనకి కొన్ని తెలియని వచ్చినప్పుడు అంటే లైక్ కొన్నిసార్లు ప్రైజింగ్ సంబంధించింది వస్తుంటుంది. సో ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఆ ఎర్రర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. సో డాక్యుమెంట్ సేవ్ అయింది అంటే ఆర్డర్లో ఎర్రర్స్ ఏమి లేవు. ఎర్రర్స్ లేకపోతే మాత్రమే మనకి సేల్స్ ఆర్డర్ అనేది సేవ్ అవుతుంది. సో చూసుకోండి ఇక్కడ మనకి స్టాండర్డ్ ఆర్డర్ నెంబర్ అనేది నెంబర్ వచ్చింది మనకి, చూడండి ఆర్డర్ నెంబర్ 14409 హ్యాస్ బీన్ సేవ్డ్. సో ఇలా అయిందంటే మనకి ఆ డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉంది, ఇష్యూస్ ఏమి లేవు.